నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియాస్ వరల్డ్. నేనైతే ఈరోజు పిల్లలకి పెట్టే ఓట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు పాలు తీసుకోవాలి. పాలని బాగా మరిగించుకోవాలి. చూడండి, మరిగాయి కదా. ఇప్పుడు నార్మల్ ఓట్స్ ఉంటాయి కదా, ఆ ఓట్స్ తీసుకున్నాను, కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఈ ఓట్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు 2 టీ స్పూన్ల ఓట్స్ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. మా బాబు అయితే ఇంతే తింటాడు, సో నేను అందుకే ఇంతే కలుపుతాను ఎప్పుడైనా. ఇప్పుడు అవే పాలు ఉంటాయి కదా, ఆ పాలనే ఈ ఓట్స్ పౌడర్లో కొన్ని పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఓట్స్ పౌడర్ అనేది ముద్దలు కాకుండా చూసుకోవాలి. మనం డైరెక్ట్గా ఈ పౌడర్ని పాలల్లో వేసినట్లయితే ముద్దలుగా అవుతాయి, పిల్లలు సరిగ్గా తినరు. సో అందుకే నేను ఇలా చేస్తాను. పాలల్లో అయినా వేసి కలుపుకోవచ్చు, వాటర్లో అయినా వేసి కలుపుకోవచ్చు, ముద్దలు లేకుండా. ఇలా చూడండి, కలుపుకున్నాను కదా. ఇప్పుడు అదే పాలల్లో ఈ కలుపుకున్న ఈ ఓట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో ఇప్పుడు సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొద్దిగా టేస్ట్ కోసం నేను సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇలా చిక్కగా అవుతూ ఉంటుంది, కలుపుతూ ఉండాలి మనం, కింద అడుగంటుకుంటుంది. సో అందుకే కలుపుతూ ఉండాలి. ఇలా చూడండి, చిక్కగా అయిపోయింది. అంతే అండి, మన ఓట్స్ తయారీ అయిపోయినట్టే. చూడండి, ఇలా చిక్కగా అవుతుంది కదా, దించేసుకోవడమే. ఇలా ఒక్కసారి చేసి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ ఓట్స్ అనేది 9 months ప్లస్ బేబీస్కి అయితే పెట్టొచ్చు, చాలా ఇష్టంగా కూడా తింటారు. పిల్లలు రోజు ఒకే ఫుడ్ పెడితే అస్సలు తినరు, వాళ్ళకి రకరకాలుగా చేసి పెట్టాలి. ఇంతే అండి, చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత పిల్లలకు పెట్టేయడమే. ఇంత సింపుల్ అండి, చాలా సింపుల్గా ఉంది కదా. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు. నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.